హలో! హాయ్ అండి. ఎప్పుడూ ఒకే తీరులో కాకుండా ఇలా ఒకసారి టమాటో రసం పెట్టి చూడండి. చాలా టేస్టీగా, చాలా ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంటుందండి. ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దాం. ముందుకు ఒక కుక్కర్ తీసుకొని అందులోకి ఒక 3 పెద్ద సైజ్ టమాటోలు తీసుకొని కట్ చేసి వేసుకోవాలి. అందులోకి ఒక కప్పు వాటర్ వేసుకొని దీన్ని 2 విజిల్స్ వచ్చే వరకి ఉడికించుకోవాలండి. టమాటోలు మెత్తగా ఉడికిపోతాయి. ఉడికించుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడైతే టమాటోలు ఉడికించుకున్నామండి. ఇక్కడైతే టమాటోలు మెత్తగా ఉడికిపోయాయి. ఇవి చల్లారనిచ్చే వరకు పక్కన పెట్టేసుకుందామండి. చల్లారేలోపు మనం వెల్లుల్లి, మిరియాలు దంచుకుందాం. ఇక్కడైతే మనము చిన్న రోట్లో మిరియాలు అలాగే కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా దంచుకోవాలి. మిరియాలు బాగా దంచిన తర్వాత వెల్లుల్లిపాయ వేసుకోవాలి. వెల్లుల్లిపాయ ఒక 4 రెబ్బలు వేసుకొని మెత్తగా దంచుకోవాలండి. ఇది వెల్లుల్లి, మిరియాలు వేయడం వల్ల టమాటో రసం చాలా ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంటుంది. మిరియాలు, వెల్లుల్లి వేయడం వల్ల రసం చాలా ఫ్లేవర్‌ఫుల్‌గా దంచి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక చిన్న కప్ తీసుకొని అందులోకి 1½ టేబుల్ స్పూన్ పప్పుల పొడి వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని దీన్ని స్లర్రీ లాగా చేసుకుంటామండి. అంటే మనకి గ్రేవీ చారు కొంచెం థిక్‌గా వస్తుంది. అలాగే టేస్ట్ కూడా వస్తుందండి ఇలా పప్పుల పొడి వేయడం వల్ల. మీకు ఒకవేళ ఇలా పప్పుల పొడి వేయడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఉంటుంది. మనం ఇంకొక గిన్నె పెట్టేసి అందులోకి కొద్దిగా ఆయిల్ వేసిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఆవాలు బాగా చిటపటా అని వేగాలండి. వేగిన తర్వాత చిన్నగా పొడువుగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి. చిన్న సైజ్ ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ బాగా వేగనివ్వాలండి. ఆనియన్ బాగా వేగిన తర్వాత ఇందులోకి మనము కరివేపాకు యాడ్ చేసుకుంటాము. కరివేపాకు అలాగే ఫ్రెష్ కరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది రసంలోకి. ఫ్రెష్గా ఉండే కరివేపాకు వేసి కొంచెం బాగా కలుపుకోవాలి. ఇందాక మనము వెల్లుల్లి, మిరియాలు దంచుకున్నది ఉంది కదా, అది కూడా వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇవన్నీ బాగా మగ్గించుకోవాలి. ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత ఇక్కడ మనము ఆనియన్స్, వెల్లుల్లి, కరివేపాకు ఇవన్నీ బాగా మగ్గించుకోవాలండి. మంచిగా కలర్ వచ్చే వరకు ఆనియన్ని బాగా మగ్గించుకోవాలి. ఇలా బాగా మగ్గిపోయిందండి. ఈలోపు మనకి టమాటోలు ఉడకబెట్టుకున్నది ఉంది కదా, అది కూడా చల్లారిపోయి ఉంటుంది. దాన్ని ఏదైనా ఒకటి స్మాషర్ ఇలాగా తీసుకొని స్మాష్ చేసుకుందాము. బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలండి. ఒకవేళ బాగా చల్లారిపోయిందంటే మనం చేతితో కూడా బాగా ఇలా మెత్తగా మెదుపుకోవచ్చు. నాకు ఇక్కడ కొంచెం వేడిగా ఉంది కాబట్టి నేను ఇలా స్మాషర్ తీసుకొని మెత్తగా స్మాష్ చేసుకుంటున్నా. మనం పోపు ఆల్రెడీ వేగిపోయింది కదా, అందులోకి మనం స్మాష్ చేసుకున్న టమాటోది ప్యూరీ వేసేసుకోవాలి. వేసుకొని ఇంక బాగా కలుపుకొని బాగా మరిగించుకోవాలండి. బాగా ఒక్కసారి కొంచెం మరుగుతున్నప్పుడు ఇందులోకి పసుపు అలాగే కారం మీ టేస్ట్‌కి తగ్గట్టు వేసుకోవచ్చండి. కారం అలాగే కొంచెం జీలకర్ర పొడి వేసుకున్నానండి నేను. వేసుకొని బాగా కలుపుకొని బాగా మరిగించుకోవాలి. ఇవంతా మిశ్రమం బాగా మరగాలండి. రసం ఎప్పుడైనా ఎంత బాగా మరిగితే అంత మంచి ఫ్లేవర్ వస్తుందండి. రసంలోకి దిగుతుంది ఫ్లేవరు. ఇలా బాగా మరగనివ్వాలి. బాగా మరిగేటప్పుడు మనం ఇందాక పప్పుల పొడి కొంచెం స్లర్రీలాగా లిక్విడ్ లాగా చేసుకున్నాం కదండి, ఆ పప్పుల పొడి మిశ్రమం వేసేసుకోవాలి. ఒక 1 స్పూన్ పప్పుల పొడి వేసుకొని కలిపేసుకోవాలి ఇందులోకి. ఈ పప్పుల పొడి వేయడం వల్ల మనకి రసము కొంచెం థిక్‌గా వస్తుంది. మరీ పల్చగా ఉండకుండా చాలా బాగుంటుందండి. టమాటో రసంలో ఇలా కొద్దిగా పప్పుల పొడి వేసి బాగా మరగనివ్వాలి. మరిగిన తర్వాత మనకి ఎంతైతే వాటర్ కావాలో అన్ని వాటర్ యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసుకున్నాను ఇక్కడ. వేసుకొని ఇంక ఈ రసంని ఇంకా బాగా మరిగించాలండి. మరిగిన తర్వాత ఫైనల్గా ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసిన తర్వాత బాగా మరగనివ్వాలండి రసంని. రసం అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్లే. ఇప్పుడు మనము ఇంకా ఫైనల్గా అన్నీ ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము
టేస్ట్ చెక్ చేసుకొని ఏవి తక్కువ ఉంటే అది అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను లాస్ట్‌లో కొద్దిగా షుగర్ యాడ్ చేస్తున్నానండి. షుగర్ యాడ్ చేస్తే మనకి షుగర్ ప్లేస్‌లో బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేస్తే ఏమైతదంటే మనకి బ్యాలెన్స్ అయితాయన్నమాట. అంటే పులుపు, ఉప్పు, పులుపు అన్నీ బ్యాలెన్స్ అయితాయి. టేస్ట్ చాలా బావుంటుంది. కొంచెమే చాలా చిటికెడు పంచదార గానీ, బెల్లం గానీ యాడ్ చేసుకోవాలండి. ఇక్కడైతే మనకు రసం మరుగుతుంటే గుమగుమ అని స్మెల్ వస్తుంది. ఎంత టేస్ట్‌గా ఉంటుందో అసలకి రసము. అన్నంలో ఇలా రసం వేసుకొని ఏదైనా ఒక ఫ్రై పక్కన పెట్టుకొని నలుచుకొని తింటే చాలా బావుంటుంది అసలకి. ఉట్టి సింపుల్ రసంతోనే తినేసేయొచ్చండి. అంత టేస్ట్‌గా ఉంటుంది. పిల్లలకు కూడా చాలా మంచిదండి రసము. ఇలా మిరియాలు వేసి, వెల్లుల్లి వేసి వేయడం వల్ల జలుబు చేసినప్పుడు కూడా చాలా బావుంటుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.